హలో అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. గైస్, ఈ వీడియో దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి 32 రోజుల కలెక్షన్స్ ఎంతవరకు రావడం జరిగింది. అలాగే ఈ రోజు ఆదివారం కాబట్టి ఈ రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకంటే రేపటి నుంచి ఈ సినిమా కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. మరి రేపటి నుంచి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ ఈ సినిమా పట్టుకుంటుంది అనేది చూడాలి. దాంతోపాటు ఏంటంటే అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నడిచిన భూత్ బంగ్లా సినిమా అయితే రిలీజ్ అయ్యి 3 రోజులను అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. మరి మొన్న వీడియోలో నేను చెప్పడం జరిగింది, ఈ సినిమా మొదటి 3 రోజుల్లో 100 కోట్లని అందుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి సినిమా మొదటి 3 రోజుల్లో ఫస్ట్ వీకెండ్లో 100 కోట్లను అందుకుందా లేదా అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో లేట్ చేయకుండా ముందుగా ఆదిత్య గారి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన సినిమా దురంధర్ పార్ట్. మరి ఈ సినిమాకి సంబంధించి 32 రోజుల కలెక్షన్ల గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా 30 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా 1,138 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే 31 రోజు నిన్నటి రోజున ఈ సినిమా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ కలెక్షన్స్ ఈ సినిమాకి రావడం జరిగింది. నిన్నటి రోజున ఈ సినిమా దాదాపుగా 4,10,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఈరోజు సండే కాబట్టి కలెక్షన్స్ లో మళ్ళీ గ్రోత్ అయితే చూడడానికి దొరికింది. ఈ రోజు ఈ సినిమా దాదాపుగా 5,10,00,000 రూపాయలు వసూలు చేసింది. బట్ రేపటి నుంచి ఈ సినిమాకి సంబంధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి పొటెన్షియల్ ని పట్టుకుంటుంది అనేది చూడాలి. ఇక ఓవరాల్ గా ఈ సినిమా మొదటి 32 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి ఈ సినిమా దాదాపుగా 1,148 కోట్ల రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో ఈ సినిమా దాదాపుగా 1,354 కోట్ల రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనలీ ఆదిత్య దత్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, మాధవన్ గారు ప్రధాన పాత్రలు నటించిన దురంధర్ పార్ట్ ది రివెంజ్ మొదటి 32 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,780 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమా మెల్లగా 1,800 కోట్ల వరకు అయితే చేరుతుంది. బట్ 1,800 కోట్లలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ నుంచి దురంధర్ లాంటి ఒక అద్భుతమైన సినిమా అయితే మనకు చూడడానికి దొరికింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ఇంకా తబ్బు గారు ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా సినిమాకి సంబంధించి మొదటి 3 రోజుల కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 17,83,00,000 రూపాయలు వసూలు చేసింది. సో దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా మొదటి రోజు దాదాపుగా 21,60,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే మొదటి రోజు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి దాదాపుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్ గా ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 31,60,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే రెండో రోజు నిన్నటి రోజు ఈ సినిమా సాటర్డే వీకెండ్ కాబట్టి నిన్నటి రోజున ఈ సినిమా దాదాపుగా 19,25,00,000 రూపాయలు నెట్ కలెక్షన్ వసూలు చేసింది. దీన్ని గ్రాస్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే ఈ సినిమా నిన్నటి రోజున 22,71,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా దాదాపుగా 10,13,00,000 రూపాయలు వసూలు చేసింది. ఓవరాల్ గా నిన్నటి రోజున రెండో రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 32,84,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు సండే కాబట్టి ఏంటంటే సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్స్లో కూడా గ్రోత్ చూడడానికి దొరుకుతుంది. ఈ రోజు ఈ సినిమా నెట్ కలెక్షన్స్ రూపంలో 23,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 27,73,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమాకి ఈరోజు సాలిడ్ కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా ఈ రోజు దాదాపుగా 11,50,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఓవరాల్ గా ఈ సినిమా మూడో రోజు ఈ రోజు ఆదివారం రోజు ప్రపంచవ్యాప్తంగా 39,23,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అంటే ఆల్మోస్ట్ 40 కోట్ల రూపాయలు అనుకోండి. సో ఫైనల్లీ ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఫస్ట్ వీకెండ్ లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 60,58,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే గ్రాస్ కలెక్షన్స్ రూపంలో 72,04,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా దాదాపుగా 30,63,00,000 మొదటి 3 రోజుల్లో ఈ సినిమా వసూలు చేసింది. సో ఫైనలీ ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్షయ్ కుమార్ గారు ఇంకా తబ్బు గారు ప్రధాన పాత్రలో నటించిన భూత్ బంగ్లా సినిమా మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 104 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఏంటంటే సినిమా మొదటి రోజు రిలీజ్ అయినప్పుడే ఈ సినిమాకి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వచ్చినప్పుడే మన ఛానల్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. ఏంటంటే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఫస్ట్ వీకెండ్లోనే ఈజీగా 100 కోట్ల క్లబ్లోకి అయితే చేరుతుంది. అండ్ లాంగ్ రన్లో ఈ సినిమా 500 కోట్ల వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. కామెడీ ఇంకా హర్రర్ కంటెంట్ని నార్త్ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడడం జరుగుతుంది కాబట్టి సినిమాకి మంచి కలెక్షన్స్ వస్తాయి. అలాగే మొదటి 3 రోజుల్లో కూడా ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి చేరే అవకాశం ఉంది అని మనం మాట్లాడుకోవడం జరిగింది. సో మొదటి 3 రోజుల్లోనే ఫస్ట్ వీకెండ్లోనే ఈ సినిమా దాదాపుగా 104 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే లాంగ్ రన్లో ఈ సినిమాకి ఇంకా అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్లీ ఇదనమాట దురంధర్ పార్ట్ ది రివెంజ్ మూవీకి సంబంధించి అలాగే భూత్ బంగ్లా మూవీకి సంబంధించి కలెక్షన్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ బాక్స్ ఆఫీస్ వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.